కంపార్ట్మెంట్ ఎయిత్ నైన్త్ ట్రై చేసుకోపో. పిల్లలతో ఉన్నాను సార్, ఎలాగైనా అడ్జస్ట్ చేయండి సార్. మంచం తెప్పిస్తాను, పైన వేసి పడుకో. అడ్జస్ట్ అండి అడ్జస్ట్. ఆర్ఎస్ఏ క్లియర్ అయ్యలేదు. గుడ్ ఈవినింగ్ సార్. నీ సంగతి బాబు. ఎస్5 అండి. ఆర్ఏసీ బెర్తమైన దొరుకుద్దేమోనని. సీటు దొరకడమే నీ అదృష్టం. అన్నవరంలో ఉత్సవాలయ్యా, బెత్తలు లేవు, ఖాళీ కావు. ఎక్కండి అని ఎక్కించావు. అసలు ఈ కంపార్ట్మెంటేనా? ఇదే నాన్న. మరి ఎక్కడి నుంచి ఉంటావే, వెళ్ళిపో. ముందుకెళ్ళి చూడు. ఏయ్, కళ్ళు కనపట్టాలా? అమ్మాయి కనపడితే చాలు ప్రతి వాడు పుల్రాజు అయిపోతాడు. వెళ్ళు. చూసుకోలేదయ్యా. ఏంటి చూసుకునేది? నువ్వు కాస్త చూసుకున్నాడు. నువ్వు ఆగవే, ఆగు. ఒక్క నిమిషం ఆగు. నువ్వు లోపలికి పద. వెళ్ళు. ఎన్ని టికెట్లు కొన్నావు నాయన? అబ్బో, ఆ కిటికీ పక్క మంది అనుకుంటా. అక్కడ కూర్చో నువ్వు. మీ నెంబర్ ఎంత? 38. మరి ఇక్కడ కూర్చున్నారు, పక్క జరగండి. అవతల లేడీస్ వచ్చారన్న జ్ఞానం కూడా ఉండదు. కూర్చుంటారు, వచ్చేస్తారు బ్యాగ్ వేసుకొని. లగేజ్ చూడలేదు రావయ్యా. ఎందుకయ్యా నవ్వుతున్నావు? నువ్వు చదివే హాసంకి మందహాసం చాలు, ఎగటాట హాసం అక్కర్లా. టైం ఎంతండి? మిమ్మల్ని టైం ఎంతండి చెప్పాను, చచ్చినా చెప్పాను. కోపడతారేంటండి? అడిగింది టైమేగా. ముందు టైమే అడుగుతావు నాయన, తర్వాత మీ అమ్మాయా అని అడుగుతావు. నేను అవును అంటాను. ఏం చదువుతోంది అంటావు. నేను BSc ఫస్ట్ ఇయర్ అంటాను. అక్కడతో ఆగుతావా? ఆగవు. నువ్వు అడు తిరుగు. ఏ కాలేజీ అంటావు. ఖైరతాబాద్ షాదాన్ కాలేజీ అంటావు. అంతే. రేపటి నుంచి నువ్వు ఆ కాలేజీ దగ్గర బీటేస్తావు. 3 నెలల తర్వాత అది ఇంటికి వచ్చి, నాన్న నేను అతన్ని ప్రేమించాను, నువ్వు మా ఇద్దరి పెళ్లి కనుక ఒప్పుకోకపోతే కూల్ డ్రింక్ లో ఫినాయిలేసి కలుపుకు తాగి చేస్తావు అంటుంది. కనీసం చేతికి వాచి కూడా లేని గోచి గారికి నా కూతురు నుంచి పెళ్లి చేయలేను. రేయ్, అమ్మాయి బాగుందిరా. అంకుల్ లైన్లో పెట్టి ఇక్కడే సెటిల్ అవుదాం. ఓకే మామ. టైం ఎంత అయింది అంకుల్? నువ్వు అడు తిరుగు. ఎవర్రా నీకు అంకులు? నాతో మాటలు కలిపిన అమ్మాయికి అయినేద్దామనా? ఆ తర్వాత దాన్ని లేపుకుపోతామనా? జాగ్రత్త, బొక్కలతో ఇస్తావా? ఏంట్రా బాబు ఇటు ఖర్చేస్తున్నాడు. పదా. మళ్ళీ కలవనేమో అనుకున్నాను. నా కోసం కష్టపడి ఇంత దూరం వచ్చినందుకు థ్యాంక్ యూ జాను. కంపల్సరీగా ఈ రోజే వెళ్ళిపోవాలా? డిగ్రీ 5 సంవత్సరాలు ఉంటే బాగుండేది కదా జాను. నీ ఫ్రెండ్షిప్ని ఎప్పటికీ మరవలేను. నేను నా లైఫ్ అంతా గుర్తుంచుకుంటాను. బాయ్ జాను. బాయ్. ఏం బాస్, లవ్వా? అవునండి. ఈ విషయం అమ్మాయికి చెప్పావా? ప్రపోజ్ చేశాక తను నో అంటే ఇప్పుడున్న ఫ్రెండ్షిప్ కూడా పోతుందేమోనని. బీ ప్రాక్టికల్ మ్యాన్. వీడికి తనంతో మొహాటంతో అమ్మాయిని మిస్ అయ్యి నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకునే అమ్మాయి లైఫ్ అంతా బాధపడతారు. ఫస్ట్ లవ్ ఈజ్ ఫస్ట్ లవ్ అండ్ ఆల్వేస్ బెస్ట్ లవ్. కమాన్, కాంట్ సే. ఒకవేళ తను నన్ను ప్రేమించకపోతే? మాటలను అర్థం చేసుకోవడానికి భాష కావాలి, మౌనాన్ని అర్థం చేసుకోవడానికి మనసు చాలు. ఒకసారి నీ మనసుతో చూడు, ఆ అమ్మాయి నేను ప్రేమిస్తుంది. నేను చెప్తున్నా తమ్ముడు, వెళ్ళు, వెళ్ళి చెప్పవయ్యా. థ్యాంక్ యూ సార్. ఏదేమైనా సరే నా జానుకి ఐ లవ్ యూ చెప్పేస్తాను. ఆల్ ది బెస్ట్. చూసుకోండి, మీరే అలర్ట్ చేసుకోండి. అరే ఖాళీ లేవని చెప్తూ నిర్మించుకోరేంటండి? మీరు తలుచుకుంటే ఓ పని చేస్తారా, రైలు నుంచి ఎవరైనా దింపేయండి, అది మీకు ఇస్తాను. ఎక్స్క్యూజ్ సార్, నాది RS 39. నేను నా జర్నీ క్యాన్సిల్ చేసుకుంటున్నాను. నా సీట్ ఎవరికి ఇచ్చేయండి సార్. క్యాన్సిల్ చేస్తున్నాను కదా సార్, ఆ సీట్ నాకు ఇచ్చేయండి సార్. ఆ సీట్లో ఉన్న అబ్బాయి బెర్తలేకపోయినా అడ్జస్ట్ అవుతానంటే ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు. చాలా థ్యాంక్స్ బాబు. అయ్యో భలేవారండి. నా పేరు శ్రీనివాసరావు. రండి కూర్చోండి. నేను కాదు, మా అమ్మాయి అనవరం పెడుతోంది. ఓకే. అమ్మ శైలజ, రామ్మ కూర్చో. ఈ అబ్బాయి అడ్జస్ట్ అవడం వల్ల నీకు ఈ సీట్ దొరికిందమ్మా. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. ఏమ్మా మీరు అనవరం పెడుతున్నారా? అన్న వరం కాకపోతే తమ్ముడు శాపకి గెడతాం. నీకెందుకయ్యా? ఆ అమ్మాయికి తోడుగా ఉంటుందని అడిగాను. ఇదేమిటి బాబు? ఆడంతేలేండి, కొంచెం తేడా మనిషి. అమ్మాయికి ఏదైనా అవసరం అయితే కాస్త చూడు బాబు. మీరేం వరే ఒకండి సార్, నేను అన్నవరం వెళ్తున్నాను. జాగ్రత్తమ్మా. అబ్బాయికి జంతికలు పూతరేకులు పెట్టు. దిగ్గానే ఫోన్ చేయి. ఉంటాను. సరే. ఒక నిమిషం కూర్చొని బయలుదేరు బాబాయ్. అబ్బా, ఏమండి ఒక నిమిషం ఇక్కడ కూర్చుంటే కాజీపేటలో దిగాల్సి ఉంటుంది. మీరు బయలుదేరండి సార్. ఉంటానమ్మా, వస్తా బాబు. బాబాయ్ అమ్మా ఉంటాను. మంచిదమ్మా. అయ్యయ్యో మర్చిపోయాను. చేయి లాగమంటారా? అబ్బే వద్దండి. బాబాయ్కి ఆంజనేయ స్వామి ప్రసాదం ఇద్దా అని అనుకున్నాను. ఈ లోపలే ట్రైన్ కదిలింది. అన్నట్టు మీరు అన్నవరం ఎందుకు వెళ్తున్నారు? అది మా పిన్ని మొక్కు తెచ్చుకోవడానికి వెళ్తున్నారు, అవునా? ఎస్, యు ఆర్ రైట్.
అయ్యయ్యో, మళ్ళీ ఏంటండి? నీ పేరు అడగడం మర్చిపోయాను. నా పేరు మ్, కృష్ణమూర్తి. ఓ, శైలజ. నైస్ మీటింగ్. నైస్ టు మీట్ యూ. నువ్వు అటు తిరిగి చావు. ఏమండి నేను పెట్టనా? ప్లీజ్. ఏంటండి బాబు ఎంత బరువు ఉంది? ఏముంది ఇందులో? జంతికలు, పూతరేకులు. ఆహా. అయ్యయ్యో. మ్? ఓకే. ఓకే. అయ్యయ్యో. మళ్ళీ ఏంటండి? సారీ. అన్నీ ఓకేనా? ఓకే. సారీ అండి. ఇట్స్ ఓకే. అవును, ఒకసారి తగిలి వదిలేస్తే కొమ్ములు వస్తాయంటారు. ఇంకోసారి ట్రై చేద్దాం. అయ్యయ్యో, అవే నమ్మకాలండి. అలాంటివి మీకు ఎవరైనా చెప్పినా మీరు నమ్మకండి. దీని పైన పెట్టనా అండి? ఓకే. మ్? మ్. మీరు డిన్నర్ తెచ్చుకున్నారా? లేదండి, నేను ట్రైన్లో చెప్తాను. అవసరం లేదు, మా పిన్ని బోల్డ్ అండ్ ఐటమ్స్ చేసి పంపింది. ఓహో, నలుగురికి సరిపోయేలా తెచ్చాను. పర్వాలేదండి. పూతరేకులు తింటారా? రేకులు కూడా తింటారా మీరు? అయ్యయ్యో, రేకులు కాదండి, పూతరేకులు. ఆంధ్ర ఫేమస్ స్వీట్ అండి, చాలా బాగుంటాయి. అబే వద్దండి. ఇస్తోందిగా తిను. ఇంకా జంతికలు కూడా ఏమన్నాడు, అవి కూడా తిను. తీసుకోండి. మీరు తీసుకోండి అంకుల్. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. మీరేం చేస్తుంటారండి? వద్దమ్మా చెప్పొద్దు. ముందులాగే మంచిగా మాట్లాడే ఇన్ఫర్మేషన్ రాబట్టి ఆ తర్వాత వెంటబడి అల్లరి చేస్తారు. హ, మా అమ్మాయిని చూడు, రైలు ఎక్కినప్పటి నుంచి ఎవరితోనూ మాట్లాడకుండా ఎంత బుద్ధిగా కూర్చుందో. పెంపకం. పైన ఎవరు లేరనుకుంటా కదండి. ముందు స్టేషన్లో ఎక్కుతారేమోనండి. ఆ ఎక్కేవాళ్ళు అన్నవరం తర్వాత ఎక్కితే బాగుంటుంది కదా. అబ్బో, ఏమో అనుకున్నా, మీకు ఆశ ఎక్కువే. ఈ కంపార్ట్మెంట్ లో కత్తి లాంటి అమ్మాయి అమ్మాయిరా. ఇందాకటి నుంచి మన సీన్ గాడు తెగ సిగ్నల్స్ ఇచ్చేస్తున్నాడు రా. ఓరి మస్తు రెస్పాన్స్ ఇస్తుంది రోయ్. ఇంతకీ ఆ ఎదురు కూర్చున్నాడు ఎవర్రా? ఎవడైతే మనకేంట్రా. రే పోరి ఇచ్చే చూస్తుంది చూడరా. నువ్వు చెప్తే ఏమో అనుకున్నా కానీ నువ్వు మామూలుడి కాదురా మామ. ఇదే మంచి ఛాన్స్ రా, వెళ్ళరా, వెళ్ళి మాట్లాడరా. ఓకే. ఏమండి వరంగల్ వచ్చిందండి? వచ్చినట్లేదు. వరంగల్ వెళ్తున్నారా? కాదు, అన్నవరం. మాది వరంగల్ అండి. ఓ. వస్తాను. అరే ఏమందిరా మామ? ఎదురు సీట్లో కూర్చోమంది. వాడితో కూర్చొని ఒకటే బోర్ కొడుతుందంట. ఏ ఊరని అడిగిందిరా మామ. ఊరి అన్నవరం వెళ్తుందంట. రమ్మని ఒకటే గొడవ. వస్తానని చెప్పలేకపోయావా? ఏంటి సైడ్ కొడుతున్నారా? తప్పే ఉందిరా, ఈ ఏజ్లో కాకపోతే ఎప్పుడు కొడతారా? రండి, నేను పరిచయం చేస్తా. ఏయ్, నాకు రాళ్ళు చేస్తున్నావా? కొంచెం చేసి పెట్టు. మా సంగతి నీకు తెలియదు బిడ్డ. కాలు కూడా చేతిలో పెడతా. పరిచయం చేస్తానంటే గొడవ పెట్టుకుంటాడేంట్రా? అన్నా అన్నా ఇంత భయపడేవాడు నువ్వేం లెటర్ రా. రండి, నేను పరిచయం చేస్తా. నేను ఉన్నాగా, రా. శైలజ గారు, వీళ్ళు మీ ఫ్యాన్స్. ఫ్యాన్సా? అన్నా అన్నా నీ కాలు మొక్తా అన్న. వాగరా, వీళ్ళకి మీరు తెగ నచ్చారు. అప్పటి నుంచి సైడ్ కొడుతున్నారు. పైగా వీడేదో అన్నవరం రమ్మని తెగ గొడవ చేస్తున్నారంట. పాపం రాలేక ఇబ్బంది పడిపోతున్నాడు. నీ ఏజ్ ఎంత తమ్ముడు? సార్, బెర్తలేమని ఖాళీ ఉన్నాయా? ఎందుకయ్యా రాత్రిపూట కూడా బీపీ తెప్పిస్తారు? సీటు దొరికే వరకు సీటు కావాలని, సీటు దొరికిన తర్వాత బెర్త కావాలని, బెర్త దొరికిన తర్వాత అప్పర్ బెర్త వద్దు, లోయర్ బెర్త కావాలని ఒకటే గొడవ. చూడు బాబు, బెర్తలు లేవు, ఖాళీ కావు. హాయిగా కూర్చునిద్దరు అంతాక్షరి ఆడుకోండి, ఆనవరం వచ్చేస్తుంది, అంతే. ఇదిగో టైం 10 కావస్తుంది. మీరు ఆ కబుర్లు ఆపి లైట్లు ఆఫ్ చేయండి. నువ్వు ఆ కిటికీ మూస్తావు, ఎవడో లోపలికి వస్తాడు. ఏమండి, మీరేమనుకోనంటే మనం ఒక చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుందామా? చెప్పండి. ఏం లేదండి, రాత్రంతా ఇద్దరం మేలుకొని కూర్చునే కంటే కాసేపు మీరు కాసేపు నేను పడుకుంటే బాగుంటుంది కదండి. బానే ఉంటుందండి. అయితే విజయవాడ వరకు మీరు పడుకోండి, నేను కూర్చుంటాను. విజయవాడ నుంచి అన్నవరం దాకా నేను పడుకుంటాను, మీరు కూర్చోండి. ఓకేనా? బాగుందండి. కాకపోతే చిన్న చేంజ్. నాకు నిద్ర రావట్లేదు. ముందు మీరు పడుకోండి, తర్వాత నేను పడుకుంటాను. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. ఎక్కడికి వెళ్తున్నారు? మీరు పడుకోండి, నేను ఆ డోర్ దగ్గర నిలబడతా. మీరు భలేవారే. నేను పడుకుంటాను, మీరు కూర్చోండి. థ్యాంక్స్ అండి.
ఇదేంటండి? రాజమండ్రి వస్తే గోదావరిలో ముడిపోయాలి. ఓహో, ఏమండి విజయవాడ వస్తే నన్ను లేపండి, మర్చిపోకండి. నేను లేపుతాను, మీరు పడుకోండి. విజయవాడ వచ్చిందండి? అబ్బాయి రాలేదండి, నేను లేపుతాగా, మీరు పడుకోండి. ఏమండి ఏమండి ఏమండి, ఆ, విజయవాడ వచ్చిందా? కొంచెంసేపట్లో అన్నవరం కూడా వస్తుందండి. అయ్యో, రాత్రంతా మీరు మేలుకునే ఉన్నారా? ఆ. నన్ను లేపచ్చు కదా. పర్వాలేదండి. అయ్యో, నా ముడుపు. కంగారు పడకండి, రాత్రి రాజమండ్రిలో గోదావరిలో వేసాను. థ్యాంక్స్ అండి. అన్నవరం వచ్చింది లేవండి, అన్నవరం వచ్చింది లేవండి. నా కూతురు లేపడానికి నువ్వు అడిగిరా? దూరంగా ఉండి లేపరావా? ఆడవాళ్ళు కనిపిస్తే చాలు. ఆడాళ్ళ మగాళ్ళు ముసుగు కప్పులు పడుకుంటే ఎలా తెలుస్తుంది సార్? తెలియకపోతే మాత్రం దూరంగా ఉండి లేపదు కదా. లేపుకుంటారు లేపో. ఇదిగో సామ్రాజ్యం, అన్నవరం వచ్చింది లేవే. సామ్రాజ్యం సామ్రాజ్యం, అమ్మో సామ్రాజ్యం. ఎందుకు అంత పడి పడి నవ్వుతావు? ఒక పక్కన నా కూతురు కనపడక నేను ఏడుస్తుంటే మీ అబ్బాయి టైం అడిగిన అబ్బాయి నిన్న రాత్రే సికింద్రాబాద్ లో రైలు కదిలేటప్పుడు ప్లాన్ వేసుకున్నారు. వాళ్ళిద్దరూ సామర్లకోటలోనే దిగిపోయారు. పాపం, కన్న తండ్రినే మోసం చేసి అలా పారిపోవటం చాలా తప్పు కదండి. ఏంటండి తప్పు? ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి ఎంత హింస పెట్టాడు చూసారుగా. అయినా ఆడపిల్లకి వయసు వచ్చాక ఎంతో కొంత స్వేచ్ఛ ఇవ్వాలండి తల్లిదండ్రులు, లేకపోతే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఏంటండి ఆగిపోయారే? నీలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయండి. చాలా చాలే ఊరుకోండి, పొద్దున్న నన్ను పొగిడారు. పదండి. ఏయ్, దొంగ సచ్చినోడా, కళ్ళు ఇంటి దగ్గర పెట్టేసి వచ్చావా? కనపడడం లేదా? అయ్యో, వచ్చేస్తున్నాడు. శ్రీ ఆంజనేయ. సారీ అమ్మా, చూడలేదు. అంత భయపడే వాళ్ళు తిట్టడం ఎందుకండి? అలా తిడితేనే కదండి వాడొచ్చి సారీ చెప్పింది. ఏమండే ఆటో కావాలండి? రండి సార్, కొండ మీద తీసుకెళ్తాను. బ్యాగే ఉండి. వదిలే. ఆటో రండి సార్, రండి కూర్చోండి. హైదరాబాద్ నుంచేనా సార్? చార్మినార్ మంచిగా ఉందా? అవును కానీ ట్యాంక్ బండ్ ఎలుం చేసి విగ్రహాలు పెట్టినట్టు కదా సార్? వెడల్పు చేసి చాలా రోజులైంది, నువ్వు ముందు గుడికి పోని. సరే. లగ్గమైనాక సత్యనారాయణ స్వామి దగ్గరకు వస్తారని మొక్కున్నారా సార్? నాకు పెళ్ళైందని నీతో చెప్పావా? అరే కోపం చేస్తలేదు మేడం, జోడి మంచిగా ఉందని అడిగినా అంతే. నోరు మూసుకొని బండి పోనివే. ఎందుకు కోపం అవుతారు సార్? నాకు అంతా సమజైంది, మీరు ఏం ఫికర్ చేయకుండ్రి, మొత్తం నేను చూసుకుంటా కదా. నీకు సమజైందంటే నువ్వు చూసుకునేదేంటి? నాకు మొత్తం తెలుసు సార్. మీరు ఇద్దరు లవర్సు, మీ ఇంట్లో మీ పెళ్లి ఒప్పుకోలేదని బగాయించి ఇక్కడ పెళ్లి చేసుకుందామని వచ్చిర్రు. ఎవ్వరు లేరు, ఎట్లా రా దేవుడు అని పరిశాన్ అవుతుర్రు. వద్దు పరిశాన్ వద్దు చెల్లమ్మ, నీకు ఈ ఆటో అన్న విన్నాడు. ఆపుతావా నీ అడ్వానాలిసిస్? నువ్వును అమ్మాయి అబ్బాయి కలిస్తే చాలు, ఇంకేమో ఆలోచన రావు మీకు. ఆటో అన్నట్టు ఆటో పనే. అరే సాయం చేస్తా అంటే తిడతలేను సార్. మిమ్మల్ని చూస్తే ఎవడైనా సరే గంట కిందనే లగ్గం అయిపోయిందని, లేకపోతే ఇంకో గంటకు లగ్గం చేసుకుంటారని అనుకోకపోతే ఈ ఆటో తీసేసి అరటి పనులు అమ్ముకొని బతుకుతా సార్. వచ్చేసింది సార్. ఇగో యాదుంచుకో చెల్లమ్మా, నీకు ఈ ఆటో అని ఉన్నాడు. ఉంటావా? ఎలవాయ్ ఏదో బిల్డప్. నమస్తే. ఓకే అండి, అసలు అన్నవరం వెళ్ళటమే బోర్ అనుకున్నాను. మీ కంపెనీతో హ్యాపీగా ప్రయాణం జరిగింది. థ్యాంక్ యూ. అయ్యయ్యో, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలండి. ఒక్కదాన్నే ఎలా వెళ్ళాలని టెన్షన్ పడ్డాను. పాపం, నా వల్ల మీకు రాత్రంతా నిద్ర లేదు. మళ్ళీ మనం కలుస్తామో లేదు తెలీదు. నేను ఈ రాత్రికే బయలుదేరుతాను. నేను కూడా దర్శనం కాగానే బయలుదేరుతాను.
ఫోన్ నెంబర్ ఇస్తాను, ఇవ్వండి. మీరు ఎప్పుడైనా కాంటాక్ట్ చేయొచ్చు. హలో, వెల్కమ్ టు అన్నవరం. ఐఎమ్ వెంకటాచలం ఎలియాస్ గైడ్ దేవానందం. టెక్స్ట్ బుక్ టు ఆల్ గైడ్స్ ఇన్ అన్నవరం. మాకు టెక్స్ట్ బుక్స్ గైడ్స్ ఏం అవసరం లేదు, వెళ్ళి పని చూసుకో. ఊరుకోండి చమత్కారం. బ్రదర్ కి మ్యాటర్ తెలిగి బర్న్ అయిపోతున్నారు. చూడండి, మీరు అన్నవరంలో దిగిన దగ్గర నుంచి కాటేజ్ బుక్ చేయడం కానివ్వండి, దర్శనం కానివ్వండి, సీనరీ చూపించడం కానివ్వండి, అంతెందుకు శివరాఖరికి మీ కార్యం జరిపించి ట్రైన్ ఎక్కి సెండ్ ఆఫ్ ఇచ్చే వరకు అన్ని నేనే చూసుకుంటాను. అండ్ ఆల్ ది సర్వీసెస్ ఆర్ ప్రొవైడెడ్ విత్ రీజనబుల్ చార్జెస్. దట్ ఈస్ 500 ఫర్ కపుల్స్. దంపతులకి 500 మాత్రమే. ఏమయ్యా ఇక్కడ ప్రతి విధవకి తలతిక్కేనా? మేమిద్దరం భార్యాభర్తలు నీతో చెప్పావా? అవసరం లేదు, భార్యాభర్తలే కానవసరం లేదు. ఎవరికి ఏ ఆధారాలు దొరకకుండా నేను మేనేజ్ చేస్తాను. ఏమండి ఇదంతా ఎందుకు? 1000 మీకు కాదనుకుంటే హానిమూన్ ప్యాకేజ్ వేరేం చేసేస్తాను. ఏమైనా నీకన్నా మెంట్లా? మేము భార్యాభర్తలం కాదు, నువ్వు అనుకున్నట్టు ఆ టైపు కాదు, జస్ట్ ఫ్రెండ్స్. ఓ. ఏమండి ఇలాంటి ఫ్రాడ్ కాదు మనకి. వెళ్దాం పదండి, వీలైతే గుడి దగ్గరికి వెళ్దాం. బాయ్. బాయ్. ఫ్రాడ్? నా 20 ఏళ్ల వెస్టరీలో ఎవడు నా ముఖం మీద ఇంత మాట లేదురా. పక్కన లేడీస్ ఉన్నారు కదా అని రెచ్చిపోతావా? చూపిస్తా, నా లోకల్ టాలెంట్ ఏంటో చూపిస్తారా నీకు? నీకు ఎన్నిసార్లు చెప్పాలయ్యా, ఇక్కడ ఈ అన్నవరంలోనే కాదు, తిరుపతి, శ్రీశైలం, కంచి, కన్యాకుమారి ఎక్కడ ఏ దేవస్థానంలో అయినా సింగల్ గా వచ్చిన వ్యక్తికి రూమ్ గానీ క్యాటేజీ గానీ ఎవరయ్యా, అది రూలు. అయితే నేను మా ఫ్రెండ్ వచ్చాం, ఇద్దరికి రూమ్ ఇవ్వండి. ఆ మాత్రం తెలియదు మాకు లేదా? అయినా ఇక్కడ రసీదు ఇచ్చినా అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఒప్పుకోరు. వెళ్ళవయ్యా, మా టైం వెయిట్ చేయక వెళ్ళు. మీ పేరు? కృష్ణమూర్తి. ఎంతమంది వచ్చారు? ఆ, అంటే అది ఏంటయ్యా నువ్వు ఒక్కడే వచ్చావా? అయ్యయ్యో, కాటేజ్ తీసుకోవడానికి మీకు ఇంత టైం పడితే మనకి దర్శనం ఎప్పటికవుతుందండి? ఓహో, జంటగా వచ్చారనమాట. పేర్లు చెప్పమ్మా. శైలజ. కృష్ణమూర్తి. కొత్తగా పెళ్ళైనట్టుంది, పేర్లు చెప్పడం కూడా తెలీదా? మిస్టర్ అండ్ మిస్సెస్ శైలజ కృష్ణమూర్తి. సారీ అండి, ఒక్కరికైతే కాటేజ్ ఇవ్వరని తెలిసింది. ఎలాగో స్నానం చేసి గుడికెళ్ళి దర్శనం చేసుకున్నాక ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతాం కదా అని చిన్న అడ్వాంటేజ్ తీసుకున్నాను. మీరేం అనుకోలేదుగా? అదేం లేదండి, మీకే ప్రాబ్లం అవుద్దామని. ఇందులో ప్రాబ్లమే ఉంది, రాత్రిలాగే చిన్న అడ్జస్ట్మెంట్ అంతే. మీరు స్నానం చేయండి, ఈలోగా నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తాను. ఓకే. జాగ్రత్త. సార్ వేణీలా కావాలి సార్. ఏమండి వేడి నీళ్ళు ఏమైనా కావాలా? ఎందుకు నవ్వుతున్నావు? మీరు మేడం గారిని విచిత్రంగా ఏమండి అని పిలుస్తున్నా వచ్చింది సార్. నీకెందుకు ఎక్స్ట్రాలు? వెళ్ళే బకెట్ తీసుకురాబో. 5 రూపీస్ సార్. ఏంటి అలా చూస్తున్నారు? అబే ఏం లేదండి, నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను, మీరు టిఫిన్ చేయండి. థ్యాంక్స్. గురుగారు, దర్శనానికి ఎంత టైం పట్టొచ్చు? రాత్రి 8-9 అవ్వచ్చండి. అంతెందుకండి? ఉత్సవాలు కదండి, చాలా రద్దీగా ఉంది. ఓ పని చేయండి, రేపు తెల్లవారుజాము 4 గంటలకు వెళ్ళండి, 6 గంటలకల్లా దర్శనం అయిపోతుంది. ఆరద్దీ ఏంటండి? మీ సత్యనారాయణ స్వామికి వేరే పనే లేదా? అడిగిన వాళ్ళందరికి అలా వరాలు ఇచ్చేస్తుంటాడా? అయ్యయ్యో, ఈ దేవుడు చాలా పవర్ఫుల్ అండి, లేకపోతే ఇంతమంది జనం ఎందుకు వస్తారు? అంతసేపు లైన్లో నిలబడటం నా వల్ల కాదు. దర్శనం నేను రేపు చేసుకుంటాను, మరి మీ పరిస్థితి ఏంటి? అదే అర్థం కావట్లేదు. ఎలాగో ఈరోజు దర్శనం లేదు కాబట్టి రేపొద్దున ఫ్రెష్గా దర్శనం చేసుకోవడమే బెటర్ అనిపిస్తుంది. మిస్టర్ అండ్ మిస్సెస్ శైలజా కృష్ణమూర్తి, వాళ్ళకి ఇంకా పెళ్లి కాలేదు, అయినా వాళ్ళిద్దరూ ఒకే కాటేజీలో ఉంటున్నారు అఫీషియల్ గా. హలో, ఏండి 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 అలా పట్టింది కాకుండా పోతే ప్రాబ్లం సాల్వ్ అవుద్ది బ్రదర్, పెద్దదవుద్ది, రప్చర్ అవుద్ది. ఏంటి బ్లాక్ మెయిలింగా? డౌటా? పక్కా బ్లాక్ మెయిలింగే. భలే పట్టేసేవే. అసలు నీ ప్రాబ్లం ఏంటయ్యా? ఇప్పుడు నాకు చిన్న బస్సు ఉంది, ఉంటే నువ్వేం చేయక్కర్లేదు, క్లీనర్ ఉన్నాడు. ఇప్పుడు ఆ బస్సు సైట్ సీయింగ్కి వెళ్ళబోతుంది. అందులో 11 కపుల్స్ పడతారు. ఇప్పుడు 10 కపుల్సే ఉన్నారు, ఇంకో కపుల్స్ ఎక్కాలి. అంచేత మిస్టర్ మీరు మిస్సెస్ మీ శ్రీమతి ఎక్కారంటే నేను హ్యాపీస్. రేట్ ఎంత కాదు, జస్ట్ 700. అంత డబ్బిచ్చి అన్నవరంలో నీ డొక్కు బస్సే ఎక్కాలా? అబ్బే, ఒరిజినల్ కపుల్స్ అంత ఎందుకిస్తారు, జస్ట్ 300సే. మంది ఫ్రాడ్ కేసు కదా, స్పెషల్ ప్యాకేజ్. మాకు అలాంటి సరదాలు లేవు, వెళ్ళు అదని పోదాం. మరి అదే ఏమీ తెలియనట్టు మాట్లాడతారు మేడం గారు. నాకెందుకులేండి, ఇది ఏ ఆఫీసులోనో పోలీస్ స్టేషన్లో తెలిసిందనుకోండి, ఎంత ప్రాబ్లము ఎక్స్ప్లెయిన్ చేయండి. నువ్వు చాలా ఓవర్ అవుతున్నావు, కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. లేదో వీడితో గొడవ ఎందుకండి, మనం ఎలాగో దర్శనానికి వెళ్ళడం లేదు కదా, పగలంతా ఖాళీయేగా.
పోనీ వెళ్దామా? మరి కాటేజీ అది మేడం గారు సరదా పడుతుంటే మీరేంటండి మొక్కలు అడ్డుకుంటారు? పోనీ మీరు ఒక్కరండి మేడం, మరి అందుకే ఇద్దరిని రమ్మంటుంటా. ఏడేడు ఇంకెంతసేపు కూర్చోవాలయ్యా ఇక్కడ ఆ? అసలు ఈ బస్సు డ్రైవర్ ఉన్నాడా? డ్రైవర్ ఏదో కుర్రాడు బతుకుతాడు కదా అని డ్రైవర్ పని ఇస్తే నా కూతుర్నే వల్లో వేసుకుని నా బస్సుకు నన్నే డ్రైవర్ని చేసింది చాలక మావనన్న మర్యాద కూడా లేకుండా డ్రైవర్ అని ఎలా పిలుస్తున్నాడు చూడు. ఎక్కువ ఎంతమంది సిగరెట్ ముక్క కూడా మనశ్శాంతిగా కాల్చుకోనవ్వు. ఉండండి, ఇది ఆర్పేస్తాను, లేకపోతే మళ్ళీ వచ్చి కాలుస్తాను. రండి, రావాలి. అందరూ వచ్చేసారు కదా బాబు. ఫ్యామిలీ లీడర్స్ వస్తున్నారు, కొంచెం వెనక్కి వెళ్ళు. అదేం కాదు బాబు, కిటికీ పక్క సీటే కావాలి నాకు. అన్నవరం అంతా క్లియర్ గా చూడాలి. ఓయ్, నువ్వు చూసి పీకి పొడి చేసే సీనరీలు ఏం లేవు కానీ ఇక్కడ వెళ్ళి కూసే అక్కడ. నీకు ఇలా చెప్పాలనుకోండి కదా. రండి కూర్చోండి. సీట్లు చిన్నయ్యే. హ్యాపీ కదా మై డియర్ ప్యాసింజర్స్? చాలే ఉండే సోదర సోదరిమణులారా, మా ఆవిడ తప్ప. నా పేరు బలేరావు, మాది నెల్లూరు పక్కన బుచ్చిరెడ్డిపాళెం. అది మాకు రొయ్య వ్యాపారం ఉందిలే, చెరువులు ఉన్నాయి. ఈయన ఎవరన్నా అడ్రస్ అడిగాడా? అడగలేదు, ఆయనే చెప్పేస్తాను. ఒకటి అడిగేది నా రొయ్య. ఒక విషయం, ఈ అన్నవరం వచ్చే ముందు అందరూ తలుచుకునేది సత్యనారాయణ స్వామిని. దండస్వామి. వెళ్ళేటప్పుడు అందరూ గుర్తు పెట్టుకునేది ఈ వెంకటాచలాన్ని, ఎలియాస్ గైడ్ దేవానంద్. ఏ ఒంటి మీద సోములు ఏమైనా కాజేస్తావా ఏందయ్యా స్వామి? నువ్వు మాట్లాడగా స్వామి, చెప్పేది నువ్వు. మీ అందరి దృష్టిలో ఇది బస్సు, కానీ బస్సు కానే కాదు. కాదా? అయితే ఓకే, రావే పోదాం. నువ్వన్నీ అపార్థం చేసుకుంటాడే బాబు, కూర్చో. బస్సు కాదు అంటే కాదని కాదు, ఇది ఒక కదిలే కుటుంబం, అంటే రన్నింగ్ ఫ్యామిలీ. ఫస్ట్ ఫ్యామిలీ చూసాం, సెకండ్ ఫ్యామిలీ చూసాం, కానీ ఈ రన్నింగ్ ఫ్యామిలీ ఏందిరా రొయ్య? అంటే నా ఉద్దేశం, మనం అంతా ఒక కుటుంబ సభ్యులా సరదాగా గడపాలని. ఏమో అనుకున్నాం కానీ సెంటిమెంట్ ఎక్కువైనా ఎదవకే. ఒరేయ్, నీ సోదాపి బస్సు పోరిరా ఎదవనాయాలని అన్నాం. మేస్టార్, మీరు కాస్త మర్యాదగా మాట్లాడు. చెప్పు, ఒక కుటుంబం అనుకున్నాక అండి బొండీలు పిలుస్తారా ఇది నా రొయ్య? అది కాదురా, మాస్టర్ ఎదురా అన్నయ్య అని పిలవక చెత్తనాయాలని. అంటే కుటుంబం అంటే కుటుంబం అని కాదు, జస్ట్ స్నేహితులు అన్నమాట, ఫ్రెండ్స్. అరే ముందు బస్ బానేరా. మళ్ళీ అరేవరే అనుకునే ఫ్రెండ్స్ కాదు. ఫ్రెండ్స్ అన్నాక అరే ఒరే అనుకుంటా ఇంకేమంటారు? ఎదవపై ఇచ్చా నువ్వును. అసలు ఇప్పుడు ఉపన్యాసాలు ఏమని అడిగాడు నిన్ను? ఇంతకీ బస్సు కథలు ఇస్తావా లేదా?